మానవ వ్యవస్థలో 3 తత్వాలు ఉన్నాయి. అవి భూతత్వము, జలతత్వము, వాయుతత్వము. చాలామంది మనుషుల్లో భూ జలతత్వాలే కనిపిస్తాయి. ఇప్పటి వరకు వాయుతత్వం ఉన్న ఏ ఒక్కరూ నాకు తారసపడలేదు. ఇది విలక్షణీయమైన విషయం. ఆకాశతత్వము, అగ్నితత్వము మానవ వ్యవస్థలో లేవు. అవి మానవ వ్యవస్థలో భాగం కావు. అగ్నితత్వం కానీ ఉన్నట్లయితే ఆ మనిషి దహించుకుపోతాడనే అర్థం. నా అనుభవంలో చర్మం తెలుపు రంగుదైతే వాళ్లలో జలతత్వం నివాసం ఉంటుందని అర్థం. కాగా నలుపు రంగు చర్మం కలవారిలో జలతత్వం అంతగా ఉండదు. నేను ఇప్పటివరకు చూసిన దాన్ని బట్టి ఇది ధవళ వర్ణులందరికీ వర్తిస్తుంది. వారి తెగ, జాతీయతతో దీనికి సంబంధం లేదు. వాళ్ళందరిలో జలతత్వం ఎక్కువగా ఉంటుంది. అంటే ధవళ వర్ణులలో ఆధ్యాత్మిక వికాసానికి కావలసిన అంతర్గత శక్తులు నల్లని వర్ణం కలవారి కంటే బాగా ఉంటాయని దీని అర్థమా? ఈ ప్రశ్నకు ఎటువంటి ఖచ్చితమైన సమాధానము నేను ఇవ్వలేను. కానీ పాశ్చాత్యులు ఇతరులు అనుకున్నంత చెడ్డగా ఏమీ లేదు.